దేవుని పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు. దేవుని నామం పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుంచి ఆయన వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనం. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. దేవుని వాక్యం సెలవిస్తుంది, తృప్తి అనేది దేవుడు మనకు కలుగజేస్తాడు. అలసి ఉన్న వారి ఆశను దేవుడు తృప్తిపరుస్తాడంట. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను అందరినీ తృప్తిపరుస్తానని చెప్పలేదు దేవుడు. ఆయన చెప్పే మాటకి అర్థం ఉంటుంది. అలసి ఉన్న వారిని నేను తృప్తిపరుచుదును అంటే అలసి ఉన్న వారి యొక్క ఆశను తృప్తిపరుస్తాడంట. ఇదేంటి, మన ఆశ కలిగిన ప్రతి ఒక్కరిని కాదు దేవుడు తృప్తిపరిచేది, అలసి ఉన్న వారి యొక్క ఆశను. ఎక్కడ ఏ విషయంలో అలసి ఉన్న వారి యొక్క ఆశను దేవుడు తృప్తిపరుస్తాడంటే, మనిషికి వాస్తవంగా జ్ఞాని అయిన సొలొమోను చెప్పినట్లుగా ప్రసంగి గ్రంథంలో మనిషి జీవితానికి అసలు తృప్తి అనేదే ఉండదండి. మనిషికి ఎన్ని ఉన్నా, ఎన్ని కలిగి ఉన్నా ఇంకా కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకేదో కావాలి. మనిషి ఎప్పుడూ బతుకున్నంతకాలం ఆశపడుతూనే ఉంటాడు. తృప్తి అనేది మనిషి కన్ను అసలు తృప్తి చెందదంట. అది మనిషికున్న నైజం. అయితే తృప్తి మరి ఎలా కలిగిద్దంటే దేవుడే కలిగి చేయాలి. తృప్తి కలిగి మనం ఈ లోకంలో బ్రతకాలంటే, ఇక నాకు చాలు, ఇక ఇది చాలు, ఇక ఎంతకంటే నాకు ఏం కావాలి అనే తృప్తి దేవుడు ఇవ్వాలి మనకు. అది దేవుడు ఇవ్వకుండా అసలు ఆ హృదయం, ఆ మనసు, ఆ స్వభావం మనకి రాదు. అందుకే దేవుడు అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తాను అన్నాడు. మనము దేవునిలో ఆత్మీయ జీవితాల్లో, దేవుని కొరకు బ్రతుకుట్లో, దేవుని కొరకు ప్రయాసపడుట్లో, దేవుని కొరకు నిలబడుట్లో, దేవుని వెంబడించుట్లో, ఆయన్ను కలిగి ఉండడంలో మనం అలసిపోయిన వారిమై ఉండాలంట. అంటే ఈ ఆశ ఎలాంటిదంటే, అలసి ఉన్నవారు ఆశను తృప్తిపరుస్తారంటే, ప్రభువా నీ కొరకు ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి, ఇలా ఉండాలి, ఇలా నడవాలి, ఇలా నా జీవితం ఉండాలని ఆశ ఏదైతే నీకు ఉంటుందో, ఆ ఆశతో నువ్వు దేవునిలో అలసిపోయి అంతగా, దేవుళ్ళు అలసిపోయి అంతగా నువ్వు ఎంతగా అయితే దేవుళ్ళు అలా అవుతావో, అలాగ నువ్వు దేవుళ్ళు అలసిపోయిన ఉన్నా కూడా నువ్వు ఏ ఆశ అయితే కలిగి ఉన్నావో ఆ ఆశను దేవుడు నీ జీవితంలో తృప్తిపరుస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి తృప్తి మనకు కావాలి. ఎందుకంటే ఈ లోకం తృప్తి లేనిదండి. ఎందుకంటే తృప్తి లేనిది ఈ లోకం ఒకటి, రెండోది పాతాళం ఒకటి. తృప్తి లేవు, ఉండవు. ఈ లోకంలో ఎంతకాలం బతికినా మనకి తృప్తి ఉండదు. పాతాళం కూడా తృప్తి చెందదు. ఎంతమంది వచ్చినా పాతాళం రమ్మని అంటదంట, కానీ వద్దు అని చెప్పదంట. పాతాళం జలకి ఇమ్ము ఇమ్ము అనే కూతుళ్ళు 2 ఉన్నారని సామెతల గ్రంథంలో వాయబడి ఉంటుంది. వాటికి తృప్తి అనేది ఉండదు. జలకి ఎంత రక్తం పీల్చినా అది పీలుస్తూనే ఉంటుంది, చాలు అనేది దానికి ఉండదు. అలాగే ఈ లోకంలో మనిషికి, లోకంలోనూ పాతాళానికి తృప్తి లేదు. కానీ తృప్తి ఉండగలిగే మనిషి ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో అంటే, దేవుని కొరకు బ్రతికేవారు మాత్రమే తృప్తి కలిగి బ్రతకగలరు. వారు కలిగి ఉన్న ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు అనే విషయాన్ని దేవుడు మనతో కనుక మనము ఒక సంతృప్తి కలిగినటువంటి భక్తి జీవితాలను, సంతృప్తి కలిగినటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటే, దేవుడు నీకున్న ప్రతి ఆశను కూడా ఆయనలో నీకు నెరవేర్చి, నేను నడిపించి, నీ లోకంలో నీకు ఏది ఉన్నా లేకపోయినా యేసయ్య ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడని తృప్తి కలిగి నువ్వు జీవించే విధంగా దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రభువా మేము ప్రార్థిస్తున్నాం. ప్రభా, తృప్తి కలిగిన జీవితాలు మాకు దయచేయి. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తానని చెప్పిన దేవా, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరిచి నీలో నడిపించి సహాయము చేయమని యేసుక్రీస్తు నామంలో మా జీవితాలు తృప్తి లేనివిగా కాకుండా నీలో తృప్తి కలిగిన ఆత్మీయ జీవితాలు దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.